హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాన గంధర్వుడు మన తెలుగు తేజమైన ఘంటసాల గారి జయంతి సందర్భంగా మీతో కొన్ని విషయాలు అనేటువంటివి పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. వాతాపి గణపతి భజే భజే అని వినాయకుణ్ణి పూజించాలన్నా, ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అని ఏడు కొండల వెంకన్నను వెలుగెత్తి పిలవాలన్నా, పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక అంటూ ప్రజల మధ్యలో దేశభక్తిని నింపాలన్నా, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని స్త్రీ సమాజాన్ని ఉత్తేజపరచాలన్నా, జానపద పాటలు ఎంకి పాటలు వినాలన్నా, ఒక పుష్ప విలాపంతో మనసులోని బాధను బయట పెట్టాలన్నా మనకు వినిపించే ఒకే ఒక్క స్వరం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గళం. ఆయన జయంతి నేడు గుడివాడకు చేరువలోని చౌటుపల్లి గ్రామంలో 1922 డిసెంబర్ 4న తరంగ గానంలో పేరు మోసిన కుటుంబంలో జన్మించిన ఘంటసాలకి రాగం తాళం తోబుట్టువులయ్యాయి. ఆయన బాల్యం వాటితోనే మొదలై తండ్రి భజన చేస్తూ మృదంగాన్ని వాయిస్తుంటే ఆ భజనలో ఆయన లయకు అనుగుణంగా ముచ్చటైన అడుగులు వేస్తూ భళా అనిపించుకుని బాలభరతుడు అని ప్రశంసలు అందుకున్నారు. కౌమార దశలో స్త్రీ పాత్రలు వేస్తూ నాటకాల్లో అద్భుతంగా పాటలు పద్యాలు పాడేవారు ఘంటసాల. ఆ నేపథ్యంలోనే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవాలనే తపన ఘంటసాలలో మొదలైంది. తన 11వ ఏట తండ్రి మరణంతో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఉంగరాన్ని అమ్మేసి విజయనగరం చేరుకున్నారాయన. నీడ కోసం, కూడు కోసం నిత్యం సమస్యలు ఎదుర్కొంటూనే పట్రాయి సీతారామ శాస్త్రి లాంటి పండితుల వద్ద సాధన చేశారు. సరస్వతి అనుగ్రహించింది కానీ లక్ష్మీ కటాక్షం మొహం చాటేసింది. ఆలోగా 1942 క్విట్ ఇండియా ఉద్యమం పిలిచింది. జైలు శిక్ష వేసింది. బయటకు వచ్చాక 1944లో సావిత్రి గారితో మూడుముళ్ల బంధం ఘంటసాల జీవితాన్ని మలుపు తిప్పింది. సినీ రచయిత సముద్రాల రాఘవాచార్యుల సలహా ఘంటసాలకి చెన్నపట్నం వైపు తోవ చూపించింది. విద్యార్థి దశలో విజయనగరం పరిస్థితులే చెన్నపట్నంలో పలకరించాయి. పార్కుల్లో సిమెంట్ బెంచీల మీద నిద్రపోవడం, సినిమా కంపెనీలకు, గ్రామ్ఫోన్ కంపెనీలకు తిరుగుతూ వెళ్ళిన ప్రతి చోట గొంతెత్తి పాడేవారాయన. ఆ ప్రయత్నంలో భాగంగా తన గొంతు మైకుకు ఏమాత్రం పనికిరాదన్న దారుణమైన అవమానాలు కూడా ఆయనకు ఎదుర్కొన్నాడు. అప్పుడు రేడియో కార్యక్రమాల్లో అవకాశం లభించింది. అలా చిన్నా చితక వేషాలు వేసి కోరస్సులు పాడేవారు. ఘంటసాలకు నాగయ్య, బిఎన్ రెడ్డి లాంటి ప్రముఖుల ఆదరణ లభించింది. 1945లో మొదలైన స్వర్గసీమలో భానుమతితో కలిసి ఘంటసాల గొంతు తెర వెనుక తొలిసారి వినిపించింది. అది మొదలుకొని తొలితరం కథారు అగ్రనటులు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మొదలుకొని ఎందరో హీరోలకు, హాస్య నటులకు, సహాయ పాత్రధారులకు సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో విభిన్నమైన పాటలతో ఘంటసాల మెప్పించడం అదో చరిత్ర. బతికి ఉన్నంత కాలం పాడుతూనే ఉండాలనేది ఆయన కోరిక. చివరిగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భగవద్గీత చేయాలని ఆలోచన రావటం, దాన్ని వెంటనే అమలు చేశారు. ఈనాటికి ఘంటసాల భగవద్గీత ఒక ఆణిముత్యం. అలాంటి ఎన్నో గొప్పవైన పాటలను అందించిన ఘంటసాల గొంతు 1974 ఫిబ్రవరి 11న మోగబోయింది.